ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పొల్యూషన్కు రైతులకు సంబంధం లేదని, వారిని నిందించడం సరికాదని హితవు పలికింది. కాలుష్యాన్ని తగ్గించడానికి కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వారం రోజుల్లో చెప్పాలని ఆదేశించింది సుప్రీం ధర్మాసనం. ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. గత కొన్ని రోజులుగా గాలిలో నాణ్యత మరింత క్షీణిస్తూ ఉండడంతో వెంటనే చర్యలు చేపట్టాలంటూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా విచారణ చేపట్టిన ధర్మాసనం దేశ రాజధానిలో పెరుగుతున్న వాయు కాలుష్యానికి రైతులను నిందించడం సరికాదని పేర్కొంది. పంట వ్యర్థాల దహనాన్ని రాజకీయం చేయొద్దని, దాని అహంకారానికి సంబంధించిన విషయంగా పరిగణించొద్దని సుప్రీంకోర్టు సూచించింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. పంట దహనం చేయకూడదు అంటే వ్యర్థాలను తొలగించడానికి వారి వద్ద యంత్రాలు కూడా ఉండాలని పేర్కొంది. ఢిల్లీ కాలుష్యాంశాన్ని కాలానుగుణమైన అంశంగా పరిగణించలేమని, కాలుష్య నివారణకు శాస్త్రీయ పరిష్కారాల కోసం ప్రయత్నాలు చేయాలని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. కాలుష్య నివారణకు ఇప్పటి వరకు ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ తీసుకున్న చర్యల వల్ల గాలి నాణ్యత ఎంత మేరకు మెరుగుపడింది అనే విషయంపై వారంలోపు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. వారి కార్యాచరణ ప్రణాళిక అసమర్థంగా ఉంటే ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించాల్సి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. కాలుష్యం విషయంలో ప్రతిసారి పంట వ్యర్థాల దహనాన్ని కారణంగా చూపడం సరైన చర్య కాదని సుప్రీంకోర్టు మందలించింది. రైతులపై నింద వేయడం అలవాటుగా మారిపోయిందని అసహనం వ్యక్తం చేసింది. కాలుష్యానికి గల ప్రధాన కారణం ఏది అనే విషయాన్ని గుర్తించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. కోవిడ్ సమయంలో రైతులు పంట వ్యర్థాలను తగలబెట్టారని, అప్పుడు లేని కాలుష్యం ఇప్పుడెలా వచ్చిందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. వాయు కాలుష్యానికి సంబంధించి ఇతర కారణాలేమిటో చెప్పాలని ధర్మాసనం స్పష్టం చేసింది. కాగా ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించి వ్యర్థాల దహనం, వాహనాల నుంచి వెలువడే పొగ, నిర్మాణ ధూళి, బయోమాస్ దహనం వంటి కీలక కారణాలపై వివరణాత్మక కార్యాచరణ ప్రణాళికలను రూపొందించిందని, వాటిని అమలు చేయడానికి చర్యలు తీసుకుంటుందని అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య న్యాయస్థానానికి తెలియజేశారు. ఢిల్లీలో గత కొన్ని రోజులుగా వాయు కాలుష్యం తగ్గుముఖం పడుతోందని కేంద్రం తెలిపింది. ఇటీవల ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. పలు ప్రాంతాల్లో ఏక్యూఐ 500 దాటడంతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేదీ సైతం ఢిల్లీ కాలుష్యంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.